హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఈరోజు నేను పెసరపప్పు చారు మిల్ మేకర్ పకోడీ అయితే వేయబోతున్నానండి. పెసరపప్పు చారు మిల్ మేకర్ పకోడీకి అయితే మిల్ మేకర్ పకోడీకి అయితే ముందుగా మిల్ మేకర్లు అయితే తీసుకున్నానండి. మిల్ మేకర్లు తీసుకుని వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకుని వేడి నీళ్ళలో మిల్ మేకర్లు అన్నది వేసి శుభ్రంగా నీళ్ళైతే తీసేసుకున్నానండి. తీసేసుకుని శుభ్రంగా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా సాల్ట్, అయితే కొద్దిగా కారం, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి. కారం కొద్దిగా వేసుకున్నాను. ఇవైతే ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ అయితే కొన్ని తడి చేసుకుంటూ అయితే కొన్ని వాటర్ అయితే తీసుకొని బాగా మిక్స్ అయిపోయేలాగైతే కలుపుకున్నానండి. బాగా మిక్స్ అయిపోయినాయండి. ఇప్పుడు నేనైతే ఒక గిన్నెలోకి ఆయిల్ అయితే తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుని మిల్ మేకర్ పకోడీ అయితే వేసేసుకుంటున్నానండి. ఇదిగోండి మిల్ మేకర్ పకోడీ అయితే వేగిపోయినాయి. మిల్ మేకర్లు అయితే తీసేసుకుంటున్నాను. కొద్దిగా పైన గార్నిష్ కోసం కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుని కరివేపాకు అయితే అందులో అయితే బాగా వేయించేసుకుంటున్నామండి. బాగా వేయించేసుకుని కరివేపాకు కూడా మిల్ మేకర్ పకోడీలోకి అయితే తీసుకుంటున్నాం అన్నమాట. కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసానండి. అదిగోండి తిని చెప్తున్నాను ఎలా ఉందన్నది. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పెసరపప్పు చారు అయితే కాస్తున్నానండి. పెసరపప్పు చారు అయితే కాస్తున్నానండి. పెసరపప్పు చారు అయితే కాస్తున్నాను కదా. ఇప్పుడు పెసరపప్పు కావాల్సింది పెసరపప్పు అండి. పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకుని కొన్ని నీళ్ళు అయితే పోసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. చిన్నది ఒక దోసకాయ తీసుకున్నాండి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చింతపండు అయితే మనం శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలండి. మంచి నూనె, ఉప్పు, కారం, పసుపు, తాలింపుకి కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ. ఇప్పుడు పప్పు అయితే పొయ్యి మీద పెట్టుకుంటాను. ఇదిగోండి పప్పు అయితే శుభ్రంగా కడిగి నీళ్ళు అయితే పోసుకున్నాను. ఇప్పుడు పప్పు అయితే పొయ్యి మీద పెట్టుకుంటాను. ఫస్ట్ ఒక ఉల్లిపాయ అయితే వేసి ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టుకుంటాను. ఇది గిన్నె మాడుకోకుండా ఇలా చేసుకున్నానండి. దీన్ని పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. పప్పు అయితే ఉడికిందండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, టమాటా, దోసకాయ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఉడుకుకోవాలి. ఇవి ఉడికిపోయేటప్పుడు పులుపన్నది వేద్దాం. టమాటా ముక్కలు, దోసకాయలు ఇవి అయితే ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు మనం అయితే చింతపండు పులుపు అయితే నానబెట్టుకున్నాం కదా, వేసేసుకున్నాము. పసుపు, కారం. ఇప్పుడు
కొద్దిగా చారు అయితే మాగనివ్వాలండి. అదే పప్పు సారు అయితే మరుగుతుంది కదా, కిందకి పైకి పొంగులు అయితే వస్తున్నాయి కదా. ఇప్పుడైతే దించేసుకున్నామండి. తాలింపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి మళ్ళీ దగ్గరని అయితే తీసుకున్నానండి. పప్పు తిరగేసుకొని కొద్దిగా నూనె అయితే పోసుకున్నాను తాలింపుకి. కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, ఇప్పుడు ఎగిపోయినట్టు తాలింపు. మనం పప్పుసారి అయితే తిరగమాత పెట్టేసుకోవాలి. చూసారు కదా, మన పప్పు అయితే అయిపోయిందండి. పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది. మనకి పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయిందండి.